నంద్యాల పట్టణంలో అయోధ్య రామ మందిర అద్భుత నమూనాను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ప్రథమ నంది దేవస్థాన ఆవరణలో ఉత్తరప్రదేశ్ కార్మికులు తమ నైపుణ్యంతో ఈ భారీ సెట్ను నిర్మించారు. అయోధ్యకు వెళ్లలేని భక్తులు ఈ నమూనా ద్వారా మందిర వైభవాన్ని వీక్షించే అవకాశం కలగటం సంతోషకరమని మంత్రి తెలిపారు. వినోదంతో పాటు ఆధ్యాత్మికతను పెంచే ఈ ఎగ్జిబిషన్ లో ప్రజల భద్రత కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పలువురు నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చౌదరి గారు పిలిచినారు. 15-20 నుంచి నంద్యాలలో ఉన్నాడు అబ్బాయి. ఎగ్జిబిషన్ నడుపుతూ ఉంటాడు. అధునూతనమైన ఈవెంట్ చేస్తూ ఉంటాడు. ప్రాక్టికల్ గా ఈ రోజు 5 తీసుకొచ్చి పెట్టాడు. నేను నిజంగా ఆశ్చర్యపోయింది చూసి. సెట్టింగ్ బ్యూటిఫుల్ కట్టారు. మన ఉత్తరప్రదేశ్ నుంచి కార్మికులు పిలిపించి అయోధ్యలో దేవాలయం ఏ రకంగా కట్టారో అదే రకంగా ఇక్కడ ఆనందేశ్వర స్వామి టెంపుల్, పద్మానందేశ్వర స్వామి టెంపుల్ ఆలయంలో ఆవరణలో చాలా బ్యూటిఫుల్ కట్టారు. చాలా సంతోషం. నేను చూసి ఆశ్చర్యపోయాను. పాతాళ భైరవి సినిమాని ఏమైనా ఇమీడియట్లీ జై పాతాళ భైరవి వచ్చిపడినట్టు బ్యూటిఫుల్ కట్టాడు. వండర్ఫుల్. ఆయన కృషికి చాలా చూస్తే నేచురల్ గా అందరూ కూడా అయోధ్య భవన్ సంవత్సరం ద్వారా చేశాడు. భక్తాగ్రస్తులు అందరికీ వారికి విషయం మొదలుపెట్టినందుకు వాళ్ళకి సక్సెస్ కష్టపడినాడు. భగవంతుడు మనకు రిటర్న్స్ రావాలా. ఈ సెట్టింగ్ అది చేయాలంటే చాలా ఖర్చు అయింటుంది. కొన్ని ఇంత కాదు వ్యాయామం. అందుకని దాని గురించి ఇంకా చెప్పకూడదు. డబ్బుల గురించి. కాబట్టి వారికి భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. మంచి కార్యక్రమం చేశాడు. చాలా మంచిది. దీంతో పాటు ఎగ్జిబిషన్ కూడా పెట్టినాడు జరిగింది. చౌదరి గారు పిలిచినారు. 15-20 నుంచి నంద్యాలలో ఉన్నాడు. తెలుగులోనే గౌరవ మినిస్టర్ గారు వచ్చి మమ్మల్ని ఇంత గొప్పగా పొగిడి ఇచ్చేసినందుకు ఆయన 100 ఏళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ అయోధ్య రామ మందిరము ప్రారంభించారు మినిస్టర్ గారు. ప్రజలంతా కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నారు. తెలుగులోనే గౌరవ మినిస్టర్ గారు